చిత్తం ఎరిగి మీ ఉద్దేశం ఎరిగి ఇదిగో తండ్రి ఈ చివరి గడియ వరకు మేము వచ్చాం తండ్రి. మీరు మాకు ఏ సంగతులు అయితే భద్రపరిచారు ఆ సంగతుల నిమిత్తం మేము ఇక్కడ నిలబడ్డాం తండ్రి. తండ్రి ఈ నిత్య పరిశోధన 2026 కార్యక్రమం ప్రారంభ దినాలలో ఎలా ఉన్నాం, చివరి దినాల్లో కూడా అలాగే ఉంటాం. మీ వాక్యం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ పిల్లల కోసం మంచి సంగతులు తెలియచేయండి తండ్రి. ఈ సమాజానికి ఏది అవసరమైనదో, ఈ సమాజానికి ఏది ముఖ్యమైనవో ఆ సంగతులు మా నోట పలికించండి తండ్రి. మేము చెబుతున్న ప్రతి సంగతిని మా మాటగా కాకుండా మీ మాటగా తీసుకుని వాక్యాన్ని వారికి దయచేయండి తండ్రి. ఈ ఘట్టం చివరి ఘట్టానికి మేము వచ్చాం తండ్రి. దేవా, ప్రారంభం మాకు బాగానే ఉంది, ముగింపు వచ్చేటప్పటికి ఎంతో బాధను మాకు కలిగించే పరిస్థితి ఏర్పడింది తండ్రి. రేపటి దినాన్ని మేము మళ్ళా ఈ వాక్యాన్ని విందామన్నా, ఈ వాక్యం చెబుదామన్నా ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. ఈ కృప చేత మరోసారి అయినా సరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను పలుకు తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నిత్య పరిశోధన 2026 ఈ కార్యక్రమానికి మనం చివరి అంకానికి వచ్చాం. చివరి పాఠంలోనికి కూడా మనం వచ్చాం. ఒక విధంగా మనకి కొంచెం బాధనే కలిగించిన దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తాడన్న ఆనందం కూడా మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఇన్ని రోజుల పాటు చాలా ఓపికగా, చాలా ఆసక్తితో మీరు విన్నందుకు మొట్టమొదటి మీ అందరికీ ప్రభు పేరిట నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరికొద్ది క్షణాలు, మరికొన్ని నిమిషాల పాటు కూడా అదే ఓపికతో వింటారని నేను మీకు విన్నవిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇక ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం పేరు నాకు తెలిసిన దేవుడు నీకు తెలుసా. అర్థమైందండి? నాకు తెలిసిన దేవుడు నీకు తెలుసా. ఈ ప్రపంచం కొన్ని విషయాల పట్ల ఒక ఏకాభిప్రాయానికి వచ్చిందండి. మీకు తెలియని సంగతులు ఏమి కాదు. ఏమిటంటే అవి ఒక గ్రామానికి సంబంధించినవి కాదు, ఒక మండలానికి సంబంధించినవి కాదు, ఒక దేశానికి సంబంధించినవి కాదు. అన్ని దేశాలు కలిపి, ఈ ప్రపంచంలో 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు కలిపి ఒకే ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి చాలా విషయాలలో, చాలా విషయాల్లో. ఒక నీటిని కొలవాలంటే ఈ నీటిని ప్రతి దేశంలోనూ లీటర్ల లెక్క కొలవాలి అనే ఒక నిబంధన వారి మధ్యకి వచ్చింది, ఒక రూల్ వారి మధ్యకి వచ్చింది. ఈ భారతదేశంలో నీటిని లీటర్లలోను, అమెరికా దేశంలో నీటిని కేజీల్లోనూ కొలవరండి. ప్రతి దేశంలోనూ నీటిని లీటర్ల లెక్క కొలవాలని ప్రపంచ అధికారులందరూ, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. మీకు అర్థమైందా? బియ్యాన్ని కేజీల్లో కొలవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వీరందరూ వాటి విషయమై ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలా దేనినైనా మీరు గమనించండి, ఒక నూనెను లేదంటే ఒక కూరగాయలను దేనినైనా సరే కొన్ని బరువులతో దీన్ని మీరు నిర్ణయించాలని, దీన్ని ఈ భాషతోనే మాట్లాడాలని, దీనికి ఎలాంటి ఫార్ములా మాత్రమే వాడాలని, ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఇంత ఎంజీ మాత్రమే ఉండాలని. ఇప్పుడు పారాసిటమాల్ 650 ఎంజీ ఉందనుకోండి, డోలో 650 ఉందనుకోండి, అది మరో దేశానికి వెళ్ళిన డోలో 650 ఎంజీ ఉంటుంది. దాని పేరు మారదు, దాని బ్రాండ్ మారదు, అది ఎప్పటికీ దాని డోస్ అలాగే ఉంటుంది. దేశం మారేటప్పటికీ, ప్రాంతం మారేటప్పటికీ దాని పేరు మారింది అనుకోండి, ఆ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఏ దేశంలో ప్రజలు ఆ దేశంలోనే బ్రతకరు, ఏ ప్రాంతము ప్రజలు ఆ ప్రాంతంలోనే బ్రతకరు. వేరు ప్రాంతాలకు తారుమారు తక్రమారు అవుతుంటారు. ప్రయాణ మార్గాల్లో ఇటు సంచార మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేశపు ప్రజలు వచ్చి ఈ దేశంలో ఇబ్బంది పడకుండా ఉండే కొన్ని మాటలు, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని, ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఖచ్చితంగా వీటిని లీటర్లలోనే కొలవాలని, ఖచ్చితంగా వీటిని కేజీలలోనే కొలవాలని, ఖచ్చితంగా వీటిని ఇన్ని కిలోమీటర్లలోనే కొలవాలని ఒక నిర్ణయానికి వచ్చింది ప్రతి దేశం యొక్క ప్రధాని, ప్రతి దేశం యొక్క శాస్త్రవేత్త. వీళ్ళందరూ కూర్చుని వీటిని ఇలాగే పిలవండి అనే ఒక నిర్ణయాన్ని ఈ ప్రపంచానికి బయలుదేరారు. అంటే ఏదైనా ఒక ఖచ్చితమైన స్టాండర్డ్స్ అంటారు దీన్ని, పర్మనెంట్ స్టాండర్డ్స్.
ఇవి ఖచ్చితంగా ఏ దేశానికి వెళ్ళినా వీటిని ఇలాగే పిలవాలి అని ప్రతి దేశం కూర్చుని ప్రపంచం అంతా ఒక్కొక్క విషయాలలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మనుషులందరూ ఈ దేశాలన్నీ ఏకాభిప్రాయానికి రాని ఏదన్నా ఉన్నదంటే అది ఒక దేవుని విషయంలో మాత్రమే. ఒకే ఒక దేవుని విషయంలో మాత్రం ఈ మనుషులందరూ ఏకాభిప్రాయానికి రాకుండా భిన్నాభిప్రాయానికి వెళ్ళారు. వేరు వేరు అభిప్రాయాలకు వెళ్ళారు. వేరు వేరు ప్రాంతాలు బట్టి వేరు వేరు దేవుళ్ళుగా పిలువబడ్డారు. మా ప్రాంతపు దేవుడు, మా దేశానికి దేవుడు ఈయన అని మాట్లాడుకునే స్థాయికి వచ్చేసారు. ఎంతగా దిగజారిపోయారంటే ఒక నీటిని లీటర్లలో కొలవాలని తెలిసిన ఈ మనిషికి దేవుడు అందరికీ ఒక్కడే అన్న విషయం కూడా తెలియలేకపోయిందంటే ఈ ప్రాంతానికి మాత్రమే ఒక దేవుడు అని మాట్లాడగలిగే నీచమైన స్థాయికి దిగజారంటే వీరికి జ్ఞానం ఉందంటారా? వీరికి వివేకం ఉందంటారా? వారికి లేదండి. వారికి వివేకం లేదు. వారు ఒక బియ్యాన్ని కేజీలలో కొలవాలని, నూనెని కేజీలలో కొలవాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం వీటిని నిర్ణయించుకుని వాటి ప్రకారం ఏ దేశానికి వెళ్ళినా వీటిని ఎలాగే పిలవాలి, వీటిని ఎలాగే కొలవాలి, వీటిని ఎలాగే కొనాలి అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఏకాభిప్రాయానికి వచ్చిన ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు కూడా ఒక్కడే అన్న సంగతిని తెలుసుకోవాలి. మాకు తెలిసిన దేవుడు మీకు తెలుసా అని ప్రశ్నించి దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాం. మీకు తెలియలేదన్నా, మీకు తెలియలేదు. ఈ భారతదేశానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో మీరు మన దేశానికి పారిపోండి. మీ దేశానికి సంబంధించిన వారు కాదు మీరు. ఈ దేశానికి సంబంధించిన దేవుళ్ళతో మీకు సంబంధం లేదు. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని మాట్లాడుకునే ప్రతి ఒక్కరికి దేవుడే చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకమైన ప్రపంచం, ప్రత్యేకమైన సూర్యచంద్రులు, ప్రత్యేకమైన నక్షత్రాలు, ప్రత్యేకమైన భూమి, ప్రత్యేకమైన దేశం అని దేవుడు ఏం విడగొట్టలేదండి. దేవుడు ఏం విడగొట్టలేదు. అందరికీ దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. మీ మనుషులందరినీ కలుగు చేసినది దేవుడు ఒక్కడే. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా భాషలను బట్టి వారు వేరువేరుగా మారిపోయారు తప్ప ఈ సమాజానికి ఏకాభిప్రాయం అనే నిర్ణయాన్ని తెలియచేయలేకపోయింది. ప్రారంభపు మనుషుల దగ్గర చెదిరిపోయింది ఈ విషయం. ప్రారంభపు మనుషుల దగ్గర ఈ సంగతి చెదిరిపోయింది. ఈ తరం నుంచి మరొక తరానికి మనకు అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్న సంగతిని తెలియచేయలేకపోయింది ఆ తరం. వారు చేసిన నేరం, వారు చేసిన తప్పు మరొక ప్రాంతానికి, మరో తరానికి, మరో చరిత్రకు, మరో జనాంగానికి ఈ మాటను తెలియచేయకపోవడం వలన వేరువేరు ప్రాంతాలకు వేరువేరు దేవుళ్ళుగా కొలవబడ్డారు తప్ప మనుషులందరికీ దేవుడు ఒక్కడే అన్న సంగతి మనుషులందరూ గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా ఏకాభిప్రాయానికి రండి. నాకు తెలిసిన దేవుడు మీకు తెలుసా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. అవును, నిజం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు. చరిత్రలో ఎందరో భక్తులు ఉన్నారు. వారి భక్తిని దేవుడి పట్ల చూపించడంలో ఎంతో ప్రేమను చూపించారు. ఇక క్రైస్తవుల దగ్గరికే వచ్చుంటే, క్రైస్తవుల దగ్గరకు వచ్చి కూర్చుంటే క్రైస్తవేతరుల సంగతి పక్కన పెట్టిన వారు అమాయకులు. వారికి తెలియని ప్రపంచం. ఎందుకంటే వారికి తెలియని మనుషుల మధ్య వాళ్ళు బ్రతుకుతున్నారు. వారికి తెలియని దేవుళ్ళ పట్ల వారు ఆలోచన చేస్తున్నారు. వారికి తెలిసిన దానిలో వారు భక్తిగా ఉన్నారు. మనం తెలియచేయవలసిన దానిలో మనం భక్తిగా ఉన్నాం. అది పొరపాటు. ఎందుకంటే ఈ పితరులు చేసిన తప్పు. ఒక సమాజం నుంచి మరొక సమాజానికి దేవుని వార్తను తెలియచేయకపోవటం వల్ల జరిగిన తప్పు. ప్రియులారా, మీరు గమనించవలసిన ఉన్నతమైన సంగతి ఏంటంటే క్రైస్తవుల దగ్గరికి వచ్చి దేవుడే మాట్లాడగలిగితే క్రైస్తవులకి ఏమైనా ఏకాభిప్రాయానికి వచ్చేసారా? క్రైస్తవులు ఏదైనా దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో అందరూ ఒకే తాటి మీద నిలబడిపోయారా? నిలబడలేదండి. క్రైస్తవులకే లేదు ఈ స్టాండర్డ్స్, క్రైస్తవులకి లేదు ఈ పర్మనెంట్ స్టాండర్డ్స్. ఒక అబ్రహాముని అర్థం చేసుకోవడంలో క్రైస్తవులు అందరూ ఒకే మార్గంలో ఉన్నారా? ఒకలాగే అర్థం చేసుకున్నారా? అబ్రహామును అర్థం చేసుకున్న దేవుడు, మీరు అర్థం చేసుకున్న దేవుడు ఒక్కడేనా? అబ్రహాముకి తెలిసిన దేవుడు, మీకు తెలిసిన దేవుడు ఒక్కడేనా? అబ్రహాముకి తెలిసిన దేవుడు మీకు తెలుసా అండి? తెలియదండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను ఆశీర్వదించిన మాట్లాడుతున్నాడే ప్రతి ఒక్కడు. అబ్రహాము మనవిని విన్న దేవా, నన్ను కూడా మనవిని ఆలకించు దేవా అని అడుగుతున్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు అడుగుతున్న సంగతి ఏంటంటే అబ్రహాముకు తెలిసిన దేవుడు నీకు తెలుసా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీకు తెలుసా?
నీకు తెలుసా అబ్రహాముకి దేవుడు ఎలా తెలిసాడో తెలుసా? అబ్రహామును దేవుడిని పిలిచాడు. దేవుడిని పిలిచాడు. ఒక ప్రాంతానికి నువ్వు ప్రయాణం చేయి నాయన అని అడిగితే ఒక్క మాట మాట్లాడకుండా ఆ దేశం ఎలా ఉంటుందో, ఆ దేశం ఎక్కడ ఉంటుందో, ఆ దేశానికి ఎలా వెళ్ళాలో, ప్రయాణ మార్గం కూడా ఉన్నదో లేదో తెలియకుండా బయలుదేరిపోయాడు. అలాంటి వాడు అబ్రహాము. అలాంటి విశ్వాసం నీకేమన్నా ఉందా? అలాంటి మాటను నమ్మే గొప్పతనం నీకేమన్నా ఉందా? నీకు తెలియని వ్యక్తి, తెలియని దేవుడు నీకు పరిచయం అవి నీతో మాట్లాడుతుంటే, నాతో మాట్లాడుతున్నది ఎవరో కూడా తెలియకుండా, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి అబ్రహాము నీ తల్లిని, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నిన్ను ప్రత్యేకమైన జనంగా నేను సెపరేట్ చేస్తాను అని దేవుడు మాట్లాడిన ఆ మాటను విని అబ్రహాము బయలుదేరిపోయిన లాంటి అబ్రహాము లాంటిదే. అబ్రహాము వాడవా నీవు? అబ్రహాముకు తెలిసిన దేవుడు నీకు తెలిసిందా ఈరోజు? లేదండి, లేదు. ఒక మంచి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అంటున్నాడు. చూడండి, ఏంటో తెలుసా? ఇది సందర్భం ఏంటో తెలుసా? పరలోకమందున్న తండ్రి అబ్రహాముకి లేక 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 ఇంచుమించు 100 ఏండ్ల వయసులో ఒక కుమారుడు ఇచ్చాడండి. ఆ కుమారుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సందర్భంలో, కుమారుని పట్ల ఎంతో ప్రేమను కలిగి పెంచుకుంటున్న సందర్భంలో దేవుడు మరలా కొన్ని సంవత్సరముల తర్వాత అబ్రహాము దగ్గర నిలబడ్డాడు. ఏమి తండ్రి, ఏమి నిలబడ్డావు? ఏం కావాలి నీకు అని అడిగాడు. అయినా నీకు ఒక్కగానున్న నీ కుమారుణ్ణి నాకు బలిచ్చేయి అన్నాడు. అంతే. ఆ మాటకు అబ్రహాము ఎదురు చెప్పలేదు. నీకు ఒక్కగానున్న నీ కుమారుడు బలిచ్చేయి అని దేవుడు నిన్ను అడిగితే నువ్వు బలిచ్చేయగలవా? అదేనండి అబ్రహాముకు తెలిసిన దేవుడు. మీకు తెలియని దేవుడు అబ్రహాముకు తెలిసిన దేవుడు ఏంటో చెప్పమంటారా? ఏమి ఎదురాడకుండా, ఏమి ఎదురు చెప్పకుండా అబ్రహాము బలిచ్చేంత గొప్పవాడు. నువ్వు అంత గొప్పదానివా? నువ్వు అంత గొప్పవాడివా? దేవుడు నీకు అలా అర్థమయ్యాడా? దేవుడు అబ్రహాముకు అర్థమైనంత గొప్పగా నీకు అర్థమయ్యాడా? దేవుడు ఇస్సాకుకు అర్థమైనంత గొప్పగా నీకు అర్థమయ్యాడా? యాకోబు అర్థం చేసుకున్నంత గొప్పగా దేవుడు నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు దేవుడు అర్థం చేసుకున్నావా? లేదు ప్రియమైన వాళ్ళ, దేవుడే మనల్ని అర్థం చేసుకోవాలి. దేవుడే మన బాధలను అర్థం చేసుకోవాలి. మనమందరం దేవుడి దగ్గర గోజాడుతాం అంతే. నా ఈ బాధ ఉంది, నాకు ఆ బాధ ఉంది, నాకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేరు, నాకు అర్థం లేదు, నాకు అప్పులు పోతున్నాయి. ఏంటో మీ బాధ. మీ బాధను మాత్రమే దేవుడు వినాలి. దేవుని బాధను కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని ఉద్దేశాలు కానీ మనకు సంబంధం లేదండి. లేదు. ఇది అబ్రహాము ఒక్క మాట కూడా చెప్పకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి బయలుదేరుతున్న తన కుమారుని నెత్తి మీదే కట్టెలు పెట్టాడు. తన కుమారుని వధించి ఆ కట్టెలతో తన కుమారుని కాల్చడానికి, బలి ఇవ్వడానికి తన కుమారుని నెత్తి మీదే కట్టెలు పెట్టాడు. నిప్పుని చేత పట్టుకున్నాడు, కత్తిని చేత పట్టుకున్నాడు. తన కుమారుడికి అర్థమైంది. ఎందుకంటే తన తండ్రి ఎప్పుడు ప్రతిసారి బలులు అర్పించడం అలవాటు కదా, తన కుమారుడు దాన్ని చూడడం అలవాటు కదా. తన కుమారుడు ఇప్పుడు అబ్రహాముని అడుగుతున్నాడు. చూడండి, ఏమని అడుగుతున్నాడు? 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అందుకతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, చూడండి, దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఆ ముసలి ప్రాణం ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది చూడండి. ఆ ముసలి ప్రాణం ఎంత భయపడిపోయి, ఎంత బాధపడిపోయి ఉంటాడు చూడండి. ఎన్ని కన్నీళ్లు కాచుంటాడు చూడండి తన హృదయంలో, తన మనసులో. తన కుమారుని హత్తుకుని నాయన దేవుడే దాన్ని సిద్ధపరుచుకున్నాడు. చూడండి, అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను అంటున్నాడు. చూడండి, అలాగే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆ బలిని అర్పించి ఆ కార్యక్రమాన్ని జరిపించాడు అబ్రహాము. ఇక కొద్ది నిమిషములలో తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కట్టెలను పేర్చాడు,
నిప్పుని చేత పట్టుకున్నాడు, కత్తిని చేత పట్టుకున్నాడు, తన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాకుకి, తండ్రి నేనేనా గొర్రె పిల్లను, నేనేనా బలి పశువుని, నన్నే బలి ఇవ్వడానికి తీసుకొచ్చావా అని తన కుమారుడు కట్టెల మీద ఉండి మాటలాడుతుంటే ఏ మాట వినకుండా తన కుమారుడిని వేసేయడానికి, తన కుమారుడిని గొంతు కోసేయడానికి, తన కుమారుడిని బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడిపోయాడు. చూడండి, ఇస్సాకు మాట్లాడుతున్నాడు కదండి, బలి పశువు ఏది నాయనా, కత్తి నీ దగ్గర ఉంది, కట్టెలు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలి పశువు ఏది అని ఇస్సాకు అడుగుతుంటే ఇస్సాకుకి ఏ సమాధానం చెప్పకుండా దేవుడే బలిని సిద్ధపరుచుకుంటాడు నాయన అని మాట్లాడుతూ బలిపీఠం మీద బలి పశువును పెట్టి ఆ బలి పశువును వధించడానికి సిద్ధపడిపోయిన క్షణాలలో దేవుడు అబ్రహాముని ఆపాడు. దేవుడు అబ్రహాముని ఆపాడు, నాయన నేనేంటో నీకు తెలిసింది, నేనేంటో నీకు తెలిసింది, నువ్వేంటో నాకు అర్థమయ్యావు. ఆయన నువ్వు బలి వద్దు, నీవు బలిని తీసుకురాక ముందే, నీవు బలిని ఏర్పరచుకోక ముందే పొదలలో ఒక బలిని సిద్ధపరచాను నేను ఆల్రెడీ. ఎవరైనా అక్కడ సిద్ధపరిచింది ఆ గొర్రె పిల్లను? ఎవరు ప్రత్యేకంగా దాచిపెట్టారంటే దేవుడే సిద్ధపరిచాడు ఒక గొర్రె పిల్లను ఆల్రెడీ. తన కుమారుడైన అబ్రహాము యొక్క విశ్వాసమును తెలుసుకుందామని, తన కుమారుడు తనను ఎలా అర్థం చేసుకున్నాడో చూద్దామని, తనను పరీక్షిద్దామని, తన పరీక్షలో నెగ్గుతాడా ఓడిపోతాడా, నన్ను నెగ్గిస్తాడా ఓడిపోతాడా, నేను సరిగ్గా తెలుసుకున్నాడా అని దేవుడు ఎదురు చూసి ఆల్రెడీ ఒక గొర్రె పిల్లని నీ కోసం దాచిపెట్టాను ఆయన, అదిగో ఆ పొదల్లో ఉన్నది గొర్రె పిల్ల, తీసుకొచ్చి బలిచ్చేసి పొదల్లో గొర్రె పిల్లని దాచిపెట్టాను. నేను చెప్పేంత వరకు ఆ గొర్రె పిల్ల నీకు కనబడదు, నేను మాట్లాడేంత వరకు ఆ గొర్రె పిల్ల కేకలు వేయదు, సైలెంట్ గా పొదల్లో ఉంటుంది. అవసరమైన తర్వాతే ఆ గొర్రె పిల్ల మాట్లాడుతుంది, అవసరమైన తర్వాతే ఆ గొర్రె పిల్ల నీకు కనిపిస్తుంది. నేను చెప్పిన తర్వాత అది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ గొర్రె పిల్లను తీసుకొని నీ కుమారుని తప్పించి ఆ కుమారుని ప్లేస్ లో నువ్వు గొర్రె పిల్లను బతిచ్చే, నువ్వు నాకు బలిచ్చేసినట్టే, నీ కుమారుడైన ఇస్సాకు నువ్వు నాకు బలిచ్చేసినట్టే. అలాంటి అబ్రహాముకి దేవుడు అర్థమయ్యాడండి. అబ్రహాముకి తెలిసిన దేవుడు మనకు తెలుసా అండి? ఈరోజు క్రైస్తవుడికి తెలుసా అండి? ఎప్పుడు చూసినా అబ్రహాం ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు అని మాట్లాడడమే తప్ప అబ్రహాము అంత ఆశీర్వాదం పొందడానికి ఏం చేశాడు ఆయన? అసలు ఇంత ఆశీర్వాదాన్ని పొంది పరలోకపు విశ్వాసం జాబితాలో మొట్టమొదటి వాడిగా నిలబడడానికి, విశ్వాసం కర్తగా నిలబడడానికి ఏం చేశాడు అబ్రహాము? ఈ సంగతిని ఎప్పుడైనా బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నారా? ఈ సంగతిని ఎప్పుడైనా బైబిల్లో చదువుకున్నారా? చదవలేదండి, చదవలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలిసిన దేవుడు మనకు తెలియలేదు, అబ్రహాముకు అర్థమైన దేవుడు మనకు అర్థం కాలేదు. మనకు అర్థమై ఉంటే అలా ఉంటామండి మనం. అబ్రహాముకు తెలిసిన దేవుడు మనకు తెలుసుంటే అబ్రహాములాగా ఉంటామండి మనం. అబ్రహాములాగా ఉంటే తన తరం తర్వాత మన ఒక తరానికి ఇస్సాకుకు దేవుడు జ్ఞానాన్ని అందచేసి ముగించాడు కదండి. నాయన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్న విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఈ మనుషులందరికీ దేవుని సంగతిని తెలియచేయి, నీ సంతానం అందరికీ దేవుని గురించిన సంగతిని తెలియచేయి అని ఇస్సాకు అందచేసి చనిపోయాడు కదండి. ఆ తర్వాత ఇస్సాకు యాకోబుకు అందించాడు కదండి. ఆ తర్వాత తరాలు చెదిరిపోయాయండి. ఆ తర్వాత తరాలన్నీ దేవుడు అందరికీ ఒక్కడే అన్న సంగతి, ఏకాభిప్రాయం అన్న మనుషుల మధ్యకు లేకుండా పోయింది చూడండి. భిన్నాభిప్రాయం వచ్చింది చూడండి. వేరు వేరు దేవుళ్ళు, వేరు వేరు భక్తులు, వేరు వేరు విశ్వాసములు, వేరు వేరు జాతుల ప్రకారం మనుషుల మధ్య దేవుడు అన్న మాటలో ఏకాభిప్రాయం లేకుండా పోయింది చూడండి. మాకు తెలిసిన దేవుడు మీకు తెలియలేకుండా పోయాడు చూడండి. ప్రియమైన వాళ్ళారా, చాలా పొరపాటు జరిగింది చరిత్రలో, చాలా పొరపాటు జరిగింది. మరొక మంచి సందర్భాన్ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఆదికాండం, ఇదే ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం నుంచి, ఆదికాండం 19వ అధ్యాయము 30వ వచనం నుంచి, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుంచి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది. అట్లుండగా అక్క తన చెల్లెలతో, తన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. చూడండి, ఎక్కడికి వచ్చామో తెలుసా? లోతు కుమారులకు తెలిసిన దేవుడు నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరికి తెలియదండి. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు మీకు తెలుసా అని అడుగుతున్నాడు. లోతుకు తెలిసిన దేవుడు మీకు తెలుసా అని అడగబోతున్నాడు. ఈ సమాజానికి లోతు కుమార్తెల యొక్క సందర్భం మనుషులకు అర్థం కాలేదండి. క్రైస్తవులకే అర్థం కాలేదు. ఇక క్రైస్తవేతరులు ఏం పెట్టలేకపోయాడు చూడండి.
ఎవడైనా బైబిల్ చదవాలంటే, ఎవరైనా బైబిల్ కోసం దగ్గరికి రావాలంటే వాళ్ళు మాట్లాడే మొట్టమొదటి ప్రశ్న, వాళ్ళు సంధించే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? తండ్రితో కుమార్తెలు వ్యభిచరించడమా, తండ్రితో కుమార్తెలు శయనించడమా? అలాంటి బైబిల్ మేము చదవాలా? ఒక భూత పుస్తకమైన ఆది కాండము దగ్గర నుంచి ప్రారంభించిన ఆ బైబిల్ చదివి మేము ఏమి నేర్చుకోవాలి? మా కుమార్తెలకు, మా కుమారులకు ఏమో నేర్పించాలి? మా తరానికి ఏ జ్ఞానాన్ని అందించాలి అని ప్రశ్నించేవాడికి దేవుడు అడుగుతున్నాడు. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు మీకు తెలుసా? మీకు తెలియదు. అది వ్యభిచారం కాదు, అది వ్యభిచారం కాదు. కామ వికారమైన యుక్త క్రియలతో చేసిన కార్యక్రమం కాదది, చేసిన కార్యక్రమం కాదది. మీకు అర్థం కాలేదు. సర్వలోక మర్యాద చెప్పున వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటో తెలుసా? ఒకనాడు ఆదాము హవ్వలని ఈ భూమి మీద పెట్టి దేవుడు ఒక మాట మాట్లాడే వాళ్ళతో, నాయనా మీరు ఈ భూమిని విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి, నా పిల్లల్ని ఈ భూమి మీద విస్తరింపజేసి ఈ భూమిని నా పిల్లలతో నింపండి అని మాట్లాడాడు. అది మాట్లాడిన తర్వాత ఆ తరం అంతా ఒకనాటి నోవహు కాలానికి చెదిరిపోయింది. నోవహు కాలానికి అందరికీ దేవుడు అందరినీ, నీతిమంతులందరినీ వేరుపరిస్తే, సెపరేట్ చేస్తే, వాళ్ళని ప్రత్యేకం చేస్తే, నోవహు కుటుంబం తప్ప 8 మంది మనుషులు తప్ప ఎవ్వరు బ్రతకలేదు. మరలా 8 మంది మనుషులతో, నోవహుతో కూడా, నోవహు కుటుంబంతో దేవుడు ఒకటే చెబుతాడు మరలా, నాయనా మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీ పిల్లలతో మీరు ఈ భూమిని నింపండి అన్నాడు. ఈ భూమిని నింపండి అన్నాడు. అందులో నుంచి వచ్చిన వాడు అబ్రహాం. నోవహు కుమారుల నుంచి వచ్చిన వాడే అబ్రహాం. షేము, హాము, యాపెతు. ఈ హాము కుమారుల నుంచి వచ్చిన వాడు అబ్రహాం. యాపెతు కుమారుల నుంచి వచ్చిన వాడు లోతు. ఒక తరం వచ్చింది అక్కడికి. ఆ లోతు కుమార్తెలు వీళ్ళు, రెండవ తరం. మరొక తరం నుంచి మరొక తరానికి దేవుడి సంగతులు జ్ఞాపకాల్లో ఉంచుకోవాల్సిన కుటుంబం అది. గొప్ప కుటుంబం అది. దేవుని సంగతులు ఉన్నట్టుగా పాటించగలిగే ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు. లోతు ఉన్నతమైన వ్యక్తి. సొదొమ గొమొర్రా పట్టణం నుంచి లోతు కుటుంబమును ప్రత్యేకపరిచి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ రక్షించడం యొక్క మార్గం ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, లోతు నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు, అందుకు అబ్రహామును ప్రత్యేకించాడు. లోతు నీతిమంతుడు, అందుకు ప్రత్యేకించాడు. ఎప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి హృదయాల్లో ఉన్న ప్రశ్న ఏంటో చెప్పమంటారా? సర్వలోక మర్యాద చొప్పున. ఎందుకంటే వాళ్ళందరూ ఒక చోట ఉండిపోయారు. వారికి మనుషులు కనిపించడం లేదు. చదవండి మళ్ళా. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వత మందును నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించింది. గుహలో ఎవరు ఉంటారండి? ఎవరు లేరండి. ఈ తరానికి ఒక సంగతి జ్ఞాపకం ఉంది, ఆ కుమార్తెకు ఒక సంగతి జ్ఞాపకం ఉంది. మన ముగ్గురు ఎక్కడే ఉండి చనిపోతే దేవుడు విస్తరించవలసిన ఆ మాట ఏమైపోయి ఉంటుంది? ఆ మాట ఎలా నెరవేరుతుంది? అప్పుడు వచ్చిన వారికి ఆలోచన. ఎందుకంటే లోతు నీతిమంతుడు. మరి తండ్రి మనం ఎలా చేద్దాం అని తండ్రితో మాట్లాడితే లోతు ఊరుకుంటాడు? ఆ కార్యక్రమం చేయడం లోతు ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడం తెలుసు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు లోతునే మాయం చేయడానికి, లోతునే మోసం చేయడానికి ఆలోచన చేశారు. అక్క చెల్లెళ్ళు లోతునే మోసం చేసి ఎప్పుడు శయనించాలో, ఎప్పుడు లేచి వెళ్ళిపోయారో లోతుకే తెలియనంత మద్యాన్ని అతనికి త్రాగిపించి అతన్ని మత్తులో పెట్టి వాళ్ళు చేసిన కార్యక్రమం ఇది. వ్యభిచారం వల్ల జరిగిన కార్యక్రమం కాదు. తమ కామాన్ని రేపుకుని కామం పట్ల వారి కోరిక కలిగి తమ తండ్రితో శయనించడం కాదు. లోక మర్యాద చొప్పున ఈ లోకాన్ని సృష్టించాలని, ఈ లోకాన్ని మరుగుంచి ముందుకు తీసుకుని వెళ్ళాలని. అయితే దేవుడు ఒక ఆజ్ఞను మాత్రం వాడికి ప్రత్యేకంగా డైరెక్ట్ గా అప్పటికప్పుడు మాత్రం వాడికి చెప్పలేదు. అది మాత్రం తప్పు. దేవుడు మీరు ఇప్పుడు విస్తరించండి, మనుషులు ఎవరు లేరు అని కుమార్తెలకు దేవుడు ఏమో దర్శన రూపంగా చెప్పి మాట్లాడలేదు. వారికి జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారు ఇచ్చిన ఆలోచనను బట్టి వారి తండ్రితో శయనించి కుమారులను కన్నారు. ఆ కుమారులు మోయాబు, అమ్మోనీయులు. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు మీకు తెలియదట. ఈ బైబిల్ తప్పు పట్టి ఇది ఒక భూత పుస్తకం అని, ఇది ఒక వ్యభిచార పుస్తకం అని ఎవరైనా మాట్లాడేవాళ్ళంటే వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇది వ్యభిచార సంబంధమైన కార్యక్రమం కాదు. ఈ మనుషులను విస్తరింప చేయడానికి వారు ఆలోచించిన ఆలోచన కార్యక్రమం నుంచి వచ్చిన ఒక కార్యక్రమం తప్ప మరి ఏది కాదని వారికి తెలియచేయండి. క్రైస్తవులైన వాళ్ళ మొట్టమొదటి ఈ ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకోండి. ఇది వ్యభిచారం కాదు. తండ్రితో శయనించాలని వారి కోరిక కాదు. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి మనకు అర్థం కావాలి. మొట్టమొదటి దేవుడు ఏంటో మనకు తెలియాలి. దేవుడి గ్రంథం ఏంటో మనకు తెలియాలి. మనకు తెలిసిన గ్రంథం వారికి తెలియలేదండి.
మనకి తెలిసిన బైబిల్ వారికి తెలియలేదండి, వారికి అర్థం కాలేదు, మనం అర్థం చేయించాలి. ఒక ప్రశ్న మన ముందు నిలబడేటప్పటికీ దాని సమాధానం చెప్పడానికి గడగడలాడిపోతున్నామంటే నీకు దేవుడు తెలియలేదని అర్థం. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు నీకు అర్థం కాలేదని అర్థం. అవును కదండి. చివరిగా 38వ వచనం చూద్దాం, 37వ వచనం చూద్దాం. 37వ వచనం ఈ సందర్భం అంతా జరిగిపోయిన 36. అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతులై వారిలో పెద్దది కుమారుడు కని వానికి మోయాబు పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు. ఒక సంతతి ప్రయాణించిన వారి మధ్యలో నుంచి. తర్వాత మరలా చిన్నది కూడా కుమారుని కానీ వారికి జమ్మమ్మి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా పిలువబడ్డాడట. అనగా 2 జనాంగాలు వారి గర్భాల నుంచి బయటకు వచ్చాయి, అమ్మోనీయులు, మోయాబీయులు. ఈ అమ్మోనీయులు, మోయాబీయుల కోసం దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి సంగతిని మీకు చూపిస్తాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం. అలాగే తర్వాత 17వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను మోయాబీయులను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానముకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్యముగా ఇవ్వను అంటున్నాడు. చూడండి, ఎవరినండి ఇది? వ్యభిచార సంబంధమైన సంతానం వల్ల వచ్చిన సంతానం అని మన దేవుడు మాట్లాడితే దేవుడు ఆ సంతానం ఎందుకు పోషిస్తున్నాడండి? ఆ మోయాబీయులను, అమ్మోనీయులను దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు చెప్పండి? ఒకవేళ దేవుడు వీరికి శిక్షను విధించాలి అనుకుంటే వెంటనే శిక్షను విధించే కాలం అండి అది. ఇప్పుడైతే దేవుడు దీర్ఘశాంతంతో నిలబడ్డాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్ని వ్యభిచార కార్యక్రమాలు చేసినా, లోకముతో వ్యభిచరించినా సరే దేవుడు నోరు మూసుకుని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికైనా నా కుమారుడు మారుతాడని, ఎప్పటికైనా నా కుమార్తె నా కోసం ఆలోచన చేస్తాడని, ఏకాభిప్రాయాన్ని కలిగి నా దేవుడైన నేను నా దేవుడిని అని తెలుసుకుని నా దగ్గరకు వస్తాడని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్న కాలం అండి అది. అప్పటి కాలం ఏంటో తెలుసా? వీళ్ళు వెంటనే శిక్షను వెలువరిచే, వీళ్ళు వెంటనే శిక్షను విధించే కాలం అది. కాలం అది. వారు చేస్తున్నారు లేదో దేవుడు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడం, ఆ శిక్షణ వారికి విధించడం. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏం జరుగుతుందని వచ్చిందండి ఆయనకి నోటీసు. సొదొమ గొమొర్రా పట్టణంలో వారందరూ వ్యభిచార కార్యక్రమాలు చేస్తున్నారని కదా సొదొమ గొమొర్రా పట్టణంలో అందరినీ నాశనం చేశాడు. ఆ సొదొమ గొమొర్రా నుంచి వీళ్ళందరినీ ప్రత్యేకపరిచింది. ఎందుకంటే వీరు ఆ కార్యక్రమం చేయడం లేదు కాబట్టే కదా వీళ్ళు ప్రత్యేకపరిచాడు. వీళ్ళు మరలా అదే కార్యక్రమం చేస్తున్నారు అని దేవుడు అనుకుంటే వాళ్ళని కూడా అక్కడే చంపేయాలి కదండి. ఆ లోతుని కానీ లోతు కుమార్తెలు కూడా అక్కడ చంపారు కదండి. అది వ్యభిచార కార్యక్రమం కాదు అని దేవుడికి తెలుసు, మనకి అర్థం కాలేదు. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు నీకు తెలుసా? నీకు తెలియలేదు, ఎప్పటికీ తెలియలేదు ఎవరికి. అప్పటికి తెలియలేకపోతే తెలియకపోయింది, ఎప్పటికీ క్రైస్తవేతలకు తెలియలేదు. దాన్ని బట్టి బైబిల్ తప్పు పట్టేవాడు ఒకడు ఉంటాడు. దాన్ని బట్టి బైబిల్ ఏమని చదవమంటావు, ఒకసారి చదివి వినిపించు అని మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. దమ్ముంటే నా దగ్గరికి రండి, నేను చదివి వినిపిస్తాను, దాని వివరణ నేను చూపిస్తాను. తెలియలేదు అవ్వ, మాకు తెలిసిన దేవుడు మీకు తెలియదు, మాకు తెలిసిన దేవుడు మీకు తెలియదు. లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు మీకు తెలియదు. 17వ వచనం చూద్దాం, ఇదే అధ్యాయం 17వ వచనం. నేడు నీవు మోయాబులకు సరిహద్దుగా ఉన్న 6 దేశాలకు దాటబోచున్నావు. ఐగుప్తు దేశంలో నుంచి కనాన దేశానికి వెళుతున్న ఈ ప్రయాణ మార్గంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్న ఆ ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్న సూచనలు ఏంటో తెలుసా? మీరు ఏ ప్రాంతం గుండా వెళ్తే ఆ ప్రాంతాన్ని మీరు సరిహద్దుల్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోండి. యుద్ధాన్ని గెలిచి తీసుకుని మీకు నచ్చితే ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళిపోండి. నేను మీకు దేశాన్ని రాసిచ్చాను. ఈ కనాన దేశం చుట్టుపక్కల ప్రాంతాలవి. ఈ కనాన దేశం చుట్టుపక్కల ప్రాంతాలకు లోటు యొక్క సంతానానికి దేవుడు ముందే సరిహద్దు నిర్ణయించి ముందే వారి దేశాన్ని వారికి ఇచ్చాడు. 6 దేశం వారికి ఇచ్చాడు. మోయాబీయులకు, అమ్మోనీయులకు, లోతు సంతానానికి. ఇది వ్యభిచారం వల్ల పుట్టిన సంతానానికి దేవుడు పోషిస్తాడు ప్రత్యేకంగా అనుకుంటున్నావా? దరిద్రుడు, నీకు అర్థం కాలేదు బైబిల్. నేడు నీవు మోయాబుకు సరిహద్దుగా ఉన్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమును వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఎలయనగా లోతు సంతానములకు దాని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమును ఇవ్వను.
మోయాబీయుల దేశంలో నీకు స్వాస్థ్యమనివ్వను, అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమనివ్వను, నువ్వు వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు, అది లోతు సంతానం అది. అనగా మీ పిన్న తండ్రే, మీ బంధువులే వాళ్ళు, మీ బంధువులతో మీరు దెబ్బలాడుకుంటే ఎలాగా, మీ బంధువుల స్వాస్థ్యాన్ని మీరు తీసుకుంటే ఎలాగా, అలా తీసుకోవడానికి వీల్లేదు. లోతు కుమార్తెల యొక్క జ్ఞానం మనకు లేదరా ఈ రోజు, లేదు. నిజం. ప్రియమైన వాళ్ళారా, మరో మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొక్క నుంచి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మరొక ప్రశ్న మీ మధ్యకి తీసుకొచ్చాడు. ఒక యొప్తాకు తెలిసిన దేవుడు మీకు తెలుసా? ఒక యొప్తాకు తెలిసిన దేవుడు మీకు తెలుసా? తెలీదా? అమ్మోనీయులతో యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పటి వరకు మనం ఆలోచించిన అమ్మోనీయులే. వాళ్ళు దేవుడి సంతతిగా ఉన్నారే తప్ప, లోతు సంతతిగా ఉన్నారే తప్ప, దేవుని ఆలోచనలు కానీ, దేవుని హావభావాలను కానీ, దేవుని ఉద్దేశాలు కానీ నెరవేర్చిన వారు కాదు. మన భేదం ఉండదు దేవునికి. ఆ అమ్మోనీయులతో యుద్ధానికి తీసుకెళ్ళాడు, ఆ మోయాబీయులతో యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఈ అమ్మోనీయులతో యుద్ధం చేసి క్షేమముగా నిన్ను తిరిగి వస్తే నా ఇంటిలో నుంచి ఏదైతే నాకు ఎదురొస్తుందో వాటిని నేను బలి చేస్తాను తండ్రి అని మొక్కుకున్నాడు. ఏది ఎదురొస్తుందండి? కుక్కో నక్కో ఏదో ఎదురొస్తుంది అనుకున్నాడు. ఏ ఎదురొచ్చిందో చూడండి ఈసారి. ఎన్నో వచనం? 32వ వచనం. అప్పుడు యొప్తా అమ్మోనీయులతో యుద్ధము చేయటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతి వచ్చి వరకు అబెల్కెరామ వరకును 20 పట్టణములు వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. అనుకున్నట్టే జరిగింది. తర్వాత యొప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతని మగ సంతానం ఏది, ఆడ సంతానం ఏమీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారు ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెలుగు తీయలేననగా అంటున్నట్టు. ఎందుకు వచ్చావమ్మా అంత తొందరపడ్డు? ఎందుకు కంగారు పడ్డావమ్మా అంత తొందరగా? కొంచెం వెనక్కి రావచ్చు కదా. తంబులతోనూ నాట్యములతోనూ నీ చావుని నీవే తెచ్చుకున్నావా? నీ మరణ శాసనాన్ని నీవే తెచ్చుకున్నావు, ఎదురుపడ్డావా తల్లి అని తన కూతురుని చూసి గుండెలు బాదుకుంటున్నాడు ఆయన. తన కూతురు చూసి బట్టలు చెప్పుకుని ఏడుస్తున్నాడు. నాకు కుమారుడు గాని కుమార్తె గాని ఎవరు ఏక సంతాగ్రాహి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నాకు నీవు కూడా దేవునికి బలైపోయే దానిలో ఉన్నావు తండ్రి. తల్లి, నేను దేవునికి ఇచ్చిన మాటను వెనుక తీయలేను అంటున్నాడు. మరలా అంత ఏడుస్తున్నాడు, అంత బాధపడిపోతున్నాడు. దేవుని మాటనైతే నేను వెనక్కి తీయలేను, ఎందుకంటే యొప్తాకి తెలిసిన దేవుడు మనకు తెలియదా? అవును, యొప్తాకి తెలిసిన దేవుడు మనకు తెలియదు కాబట్టి మనం మాట ఇస్తాం, మాట తప్పుతాం. బాప్తిస్మం దినాన్ని మనం మాట ఇచ్చామా? మనం మాట తప్పుతాం. ఎన్నిసార్లు మాట తప్పుకుంటామండి? ఎన్ని సంవత్సరాలు మాట తప్పుకుంటామండి? ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు దేవునికి మాట ఇచ్చి మాటను తప్పి ఎంత నేరాన్ని మూటగట్టుకున్నామో, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను చూడండి. ఇదిగో నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి నేను ఎదురాడి వస్తున్నప్పుడు నా ఇంటి ద్వార బంధము నుంచి ఏదైతే నాకు ముందుగా ఎదురొస్తుందో, అది ముందుగా ఎదురొచ్చినది ఏదైతే ఉందో దాన్ని నీకు బలిగా ఇస్తాను తండ్రి అని యొక్క మాట్లాడిన మాటకు నిలబడిపోయాడు. ఒక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చినట్టుగా ఆయన బలివ్వడానికి సిద్ధపడిపోయాడు. తన కుమార్తెతో మాట్లాడుతున్నాడు, తల్లి, నేను దేవునికి ఇచ్చిన మాటను వెనక్కి తీయలేను. అప్పుడు కుమార్తె ఏం మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు ఎంత కుమార్తెకు తెలిసిన దేవుడు కూడా మనకు తెలియదు. చూడండి, ఎన్నో వచనం అమ్మా?
36. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను అన్నాడు. చూడండి, ఏం మాట అండి అసలు. తన తల్లిదండ్రుల మాట వినే కుమార్తెలు, తల్లిదండ్రుల మాట, నీవు ఇచ్చిన మాట నెరవేరడానికి అవసరమైతే నా ప్రాణాన్ని విడిచిపెడతాను తండ్రి అని మాట్లాడే కుమార్తెలు గాని కుమారులు గాని ఈ సమాజంలో చూడగలమండి అసలు? ఈ రోజు ఈ సమాజంలో ఈ తరంలో చూడగలమా? చూడలేమండి అసలు. ఎందుకంటే వారికి అర్థమైన దేవుడు, వారికి తెలిసిన దేవుడు ఈ తరపు వారికి తెలియలేదు. ఒక యెఫ్తాకి తెలిసిన దేవుడు మనకు తెలియలేదు. యెఫ్తా కుమార్తెకు తెలిసిన దేవుడు మనకు తెలియలేదు. యెఫ్తా కుమార్తె ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను ఒక మాట ఇచ్చానమ్మా, నేను ఇచ్చిన మాటను వెనుక తీయలేను తల్లి, నువ్వు ఏం చేయమంటావు అని తన కుమార్తెను అడిగితే కుమార్తె ఏమంటుందో తెలుసా? తండ్రి, నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట నెరవేర్చి తీరాలి. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడంటే ఆ విజయోత్సాహానికి నేనే కారణంగా నిలబడుతున్నంటే నేను బలైపోవడానికి సిద్ధం తండ్రి, నేను బలైపోవడానికి సిద్ధం. దేవుడు ఆనందపడతాడు, నీ మాట నెరవేర్చబడుతుంది. నువ్వు దేవుని ఎదుట తప్పుగా నిలబడకుండా, ఒక దోషిగా నిలబడకుండా ఉండి నిమిత్తం నా ప్రాణాన్ని ఇవ్వాలంటే ఇచ్చేస్తాను తండ్రి. అయితే నాకు కొన్ని దినముల కాలం ఇవ్వు. నా యవ్వనం నిమిత్తం దేవుడి దగ్గరికి పోచాడతాను, నా యవ్వన నిమిత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడొస్తాను. ఎందుకంటే ఆ యవ్వన ప్రాయం దేవుడికి ఇద్దామని ఆశపడిందామే. యవ్వనం అంటే ఏదో మళ్ళీ యవ్వన కొడుకులు తీసుకుని వద్దామని కాదు. యవ్వనం అంటే దేవునికి యవ్వన కోరికలను తీర్చుకుని వచ్చేద్దామని కాదు. ఆ కింద రాయబడిన మాట చూడండి. కాబట్టి 39వ వచనం, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతను తాను మొక్కుబడి చెప్పున ఆమెకి చేశాడు. అంటే ఏం చేశాడు తెలుసా? బలించేశాడండి. దేవుడికి బలివ్వాలనుకున్నాడా? 2 నెలల సమయం ఇవ్వదంటే నా యవ్వనము నిమిత్తం నేను బాధపడొస్తాను, నా యవ్వన నిమిత్తం నేను దేవుడికి మొక్కుకొని వస్తాను అని మాట్లాడుతుంది. సరేనమ్మా వెళ్ళు. 2 నెలల పాటు కూడా తండ్రి దగ్గర ఉండలేదంట ఆమె. ఉండలేదు. తండ్రి, నేను 2 నెలల తర్వాత చనిపోతాను కదా, నీ దగ్గరే ఉంటాను, నేను అమ్మ దగ్గరే ఉంటాను, నాకు నచ్చిందని వండి పెట్టే, నాకు కావాల్సిందని ఇచ్చేసే, నా కోరికలన్నీ తీర్చే అని ఏం మాట్లాడతలేదు. కొండ మీదకు వెళ్ళిపోయింది ఆమె తన స్నేహితులను తీసుకుని. కొండ మీదకు వెళ్ళిపోయింది తన స్నేహితులతో. 2 నెలల తర్వాత వచ్చింది. చావుకు సిద్ధమై, మరణానికి సిద్ధమై, తన తండ్రి మాటను నెరవేర్చు నిమిత్తమై ఆమె మరలా తిరిగి వచ్చింది. తర్వాత ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. చూడండి, ఒక యెఫ్తా కుమార్తెకు తెలిసిన దేవుడు కూడా మనకు తెలియలేదు. తన తండ్రి మాట ప్రకారం నువ్వు బైబిల్ చదవమ్మా అని తండ్రి చెబితే చదువుతాడనమాట. నువ్వు ప్రార్థన చేయమ్మా అని మాట చెబితే చదువుతాడనమాట, ప్రార్థన చేస్తాడనమాట. దేవుని నిమిత్తం నీ ప్రాణాన్ని విడిచిపెట్టేసాయమ్మా అంటే విడిచిపెట్టేంత కుమార్తెను నువ్వు సంపాదించుకున్నావా? అలా సంపాదించుకోకపోతే నీ మాటను వినని కుమార్తెను, నీ మాట వినని కుమారుడును నువ్వు సంపాదించుకుంటే నీకు తెలిసిన దేవుడు వారికి తెలియలేదు. ఎంత కుమార్తెకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదన్నమాట. నీ మాట వినని కుమారులు, నీ మాట వినని కుమార్తెలు నీ కుటుంబంలో ఉన్నారంటే నీకు అర్థం కాలేదన్నమాట. నీకు అర్థం కాలేదు. ఒక దావీదుకు తెలిసిన దేవుడు మనకు తెలియలేదే, ఒక యెషయాకు తెలిసిన దేవుడు మనకు తెలియడం లేదే, ఒక ఎస్తేరుకు తెలిసిన దేవుడు మనకు తెలియడం లేదే, ఒక రూతుకు తెలిసిన దేవుడు మనకు తెలియడం లేదే. తెల్లవారేసరికి బైబిల్ తీస్తాము, సాయంత్రం వరకు బైబిల్ తీస్తాము, పడుకునే ముందు బైబిల్ చదువుతాము. చదువుతున్న ప్రతి మాట మన హృదయాంతరంలోనికి వెళ్ళి అది క్రియారూపణము దాల్చి మనమే ఒక బైబిల్ గా, మనమే ఒక గ్రంథంగా, మనమే ఒక రూతుగా, మనం ఒక ఎస్తేరుగా మారిపోయే సందర్భాలు ఏమైనా కనిపించాయంటే లేదా? కనిపించడం లేదంటే ఒక ఎస్తేరుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదు, ఒక రూతుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదు, ఒక నయోమికి తెలిసిన దేవుడు నీకు తెలియలేదు. నయోమి లాంటి అత్త నీలో కనపడలేదంటే, నయోమి లాంటి అత్త యొక్క స్వభావం నీ దగ్గర రాలేదంటే నయోమికి తెలిసిన దేవుడు నీకు తెలియలేదు అనమాట. నయోమికి పరిచయమైన దేవుడు నీకు పరిచయం అవ్వలేదన్నమాట. ఒక రూతు లాంటి కోడలుగా నువ్వు ఉండటం లేదంటే రూతుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదు అనమాట. నీకు తెలియలేదు. ఒక ఎస్తేరులా నువ్వు నిలబడలేదంటే ఒక సాత్వికమైన మనస్సు, ఆమెను చూడగానే దయ పొందేనంత మనసు, అలాంటి రూపం కలిగిన దానిగా నువ్వు కనిపించడం లేదంటే, నీ వస్త్రహీనతే బాగోవటం లేదంటే, ఈ తరాన్ని వెంబడించి, ఈ లోకాన్ని వెంబడించి, ఈ లోకాన్ని స్నేహించి నీ ఇష్టానుసారమైన వస్త్రాలు వేసుకుని వెళ్ళిపోతున్న నీవు ఒక ఎస్తేరుకు తెలిసిన దేవుడిని నువ్వు తెలుసుకోలేకపోయావు అంటున్నాడు. చూద్దామండి ఒక మంచి సందర్భంలో ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చూద్దామా? ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఏం జరిగిందో చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం.
ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. రాణిని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఏం చేసిందంటే ఏదైనా మాట్లాడిందా? నాకు అది కావాలి ఇది కావాలని ఏదైనా మాట్లాడింది? ఏం మాట్లాడిందండి? ఎదురుగా నిలబడిందంటే నిలబడగానే ఆమెను చూశాను, అతనికి దయ పుట్టింది రాజు. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, ఎన్నో వచనం. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఏం మాట్లాడలేదు, ఏమి అడగలేదు, ఎలా నిలబడిందంటే దండమును చూపించాడు. ఆ దండము కొన ముట్టుకుంది. రాణి అని ఎస్తేరు, నీకేం కావాలమ్మా? నీ దయగల హృదయం, నీ దయగల ముఖము నిన్ను చూస్తే ఏదైనా ఇచ్చేలా ఉంది. అంటే ఎస్తేరు లాంటి ముఖము కానీ, ఎస్తేరు లాంటి లక్షణం కానీ, ఎస్తేరు లాంటి వస్త్రము ధరించుకోవటం కానీ, ఆ వస్త్రధారణ కానీ మనకు రాలేదని అర్థం. మనం ముఖం చూస్తే ఎవడన్నా దయ కలిగిన స్త్రీగా, దయ కలిగిన వాడిగా ఉంటాడండి. ముఖం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ముఖం చూస్తే ఎక్కలేని చిరాకంతా మనకే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కలేని చిరాకు, ప్రపంచంలో ఎక్కలేని బాధలన్నీ మనకే ఉన్నట్టు, ఎక్కలేని తలపోట్లన్నీ మనకే ఉన్నట్టు, ముఖం వికారంగా పెట్టుకుని ఏడుపు ముఖం పెట్టుకుని ప్రజల మధ్య నిలబడితే మన ముఖం చూస్తే ఏం దయపుడుతుంది? ఏం దయపుడుతుందండి? ఎస్తేరుని చూడండి. ఎస్తేరుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదు కాబట్టి నీ ముఖం అలా కనిపించడం లేదు. నీ ముఖం దయ పొందిన దానిగా, దయ పొందిన వాడిగా కనిపించడం లేదు. ఆ ఎస్తేరుతో రాజు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అడగాలి కానీ ఈ లోక రాజ్యం, నాకున్న రాజ్యంలో సగం మట్టి నీకు ఇచ్చేస్తాను. అసలు అడగకుండానే సగం ఇచ్చేస్తానండి. అడిగితే మొత్తం ఇచ్చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ఎస్తేరు ఒక మంచి సందర్భం కోసం నిలబడింది. దేవుని కార్యక్రమాన్ని నెరవేర్చి నిమిత్తం, దేవుని కోసం, దేవుని ప్రజల నిమిత్తం ఆమె అక్కడ ధైర్యం చేసి నిలబడింది. దేవుడు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు, సగం మట్టుకు నీకు ఇచ్చేమంటే నాకు అవసరం లేదు. నాకు అవసరమైనది ఏదో నేను అడుగుతాను, నా దగ్గరికి విందుకు రండి. ఆ హామాను నువ్వు కలిపి నా దగ్గరికి విందుకు రండి అని మాట్లాడింది. ఆ తర్వాత సందర్భం మనకు తెలిసింది. ప్రియమైన వాళ్ళారా, ఒక ఎస్తేరుకు తెలిసిన దేవుడు మనకు తెలియకపోవడం చాలా దౌర్భాగ్యం. ప్రియమైన వాళ్ళారా, అలా మాట్లాడుకుంటే ఎందరో నీతిమంతులు, అలా మాట్లాడుకుంటే ఎందరో దైవ భక్తులు, అలా మాట్లాడుకుంటే ఎందరో ప్రవక్తలు వారి తరములలో, వారి కాలంలో వారు దేవుణ్ణి తెలుసుకున్న విధమును చూస్తే ఆశ్చర్యపోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఏ ఒక్క ప్రవక్తలోని లక్షణాన్ని కూడా మనం తెచ్చుకోకపోతే, ఏ ఒక్క నీతిమంతుల లక్షణాన్ని కూడా మనం పుచ్చుకోకపోతే మనకి దేవుడు ఏం అర్థమయ్యాడు చెప్పండి? వారికి తెలిసిన దేవుడు మనకి ఏమైనా తెలిసాడా? ఇక చివరిగా ఆలోచనకు వస్తే యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు మనకి ఏమైనా తెలిసాడా? ఈ నీతిమంతులు అందరికీ తెలిసిన దేవుడు వేరు, యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు వేరు. యేసుక్రీస్తు వచ్చి ఈ తరానికి ఏం చెప్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తుకు తెలిసిన దేవుళ్ళు ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకి దేవుడు అంటే దేవుడు కాదు, యేసుక్రీస్తుకి దేవుడు అంటే తండ్రి. యేసుక్రీస్తుకు దేవుడు అంటే తండ్రి, యేసుక్రీస్తుకు మనం అంటే ఆయన సహోదరులము, ఆయన స్నేహితులు. మనం అంటే ఈ భూమి మీద కుటుంబాలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి పరలోక సంబంధమైన కుటుంబం అంటూ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానని ఒక కుటుంబంలో నిలబడి మరొక కుటుంబం సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకసువార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి. లోకసువార్త 2వ అధ్యాయము 49వ వచనం, 48, 49వ వచనాలు. లోకసువార్త 2వ అధ్యాయము 48, 49 వచనాలు. త్వరగా లోకసువార్త 2వ అధ్యాయము 48, 49 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసిటివి? ఇదిగో నీ తండ్రియును నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటురి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెబుతున్నాడు. చూడండి, ఎవరితోనండి? నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా అని మరియతోనూ యోసేపుతోనూ చెబుతున్న ఒక మంచి సందర్భం చూడండి. 12 ఏళ్ల వయసులోనే నేను దేవుని కార్యక్రమాలు చేయాలని, నా దేవుడుగా పిలువబడకుండా నా తండ్రి అని పిలుస్తున్నాడంటే ఈ సమాజానికి తెలియజేయవలసింది ఏంటో తెలుసా? యోసేపు యేసుక్రీస్తుకి తండ్రిగా ఎంచబడ్డాడు. యోసేపు యేసుక్రీస్తుకి తండ్రిగా ఎంచబడ్డాడు. అంతే, తండ్రి కాదు.
మరి ఇప్పుడు నీ దగ్గర ఉంటున్న అప్పారావు, నీ దగ్గర ఉంటున్న సుబ్బారావు, నీ దగ్గర ఉంటున్న వెంకట్రావు, వీళ్ళెవరు? వీళ్ళు కూడా తండ్రిగా ఎంచబడ్డారు. మా నాన్న నాకు తండ్రిగా ఎంచబడ్డాడు, మీ నాన్న మీకు తల్లిగా, మీ తల్లి మీకు తల్లిగా ఎంచబడింది. అంటే కొంతకాలం తర్వాత వీళ్ళు మీకు కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద వాడు ముఖం కనబడదు, వాడి మాట వినబడదు, వాడు స్వరం వినబడదు. వాడి జ్ఞాపకం చేసుకుంటే తప్ప నీకు జ్ఞాపకం రాదు. వాడు చనిపోయిన దినాన్ని ఒక రోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ఫోటోలో డేట్ వేసుకుని పెట్టుకుంటే ఆ ఫోటో చూస్తే నీకు గుర్తుందో, నా తండ్రి ఒకడు ఉన్నాడు కదా, అవును. నా తల్లి ఒకటి ఉంది కదా, అవును, చనిపోయిన పలానా సంవత్సరంలో. మన అందరికీ తెలియవలసింది ఏంటో తెలుసా? మీకుంటున్న మీ తల్లిదండ్రులు తండ్రిగా ఎంచబడ్డారు. ఒక కాలం నిర్ణయించాడు. ఈ భూమి మీద నటనలో ఉన్నామా, మన నటన ముగింపబడుతుంది, మన పాత్ర ముగింపబడుతుంది. ఈ పాత్రను విడిచిపెట్టి మరొక పాత్రలోనికి మనం వెళ్ళిపోవాలి. అది పరలోక సంబంధమైన కుటుంబంలోనికి మనం వెళ్ళిపోవాలి. మన అందరికీ తండ్రి ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులోనే చెబుతున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని నీకు తెలియదా? నువ్వు నన్నెందుకు ఎదుగుతున్నావు? అసలు మీరు ఈ పని మీద ఉండాలి. ఈ శాస్త్రులను, పరిసయ్యులను, ఈ బోధకులను ప్రశ్నించే పని మీద యోసేపు నీవు ఉండాలి, మరియా నీవు ఉండాలి. నీవు ఉండవలసింది పోయి నేను ఆ ప్రశ్నను ప్రశ్నించే వారిలో నేను ఉండి, ఆ ప్రశ్న ప్రకారం వాళ్ళందరినీ శోధించేవాడిగా ఉండి, వారికి జ్ఞానాన్ని నేర్పించేవాడిగా నేను ఉండి మాట్లాడుతుంటే మీరు నన్ను వచ్చి ప్రశ్నిస్తున్నారా? ఒకటి కదా, తప్పు కదా. నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి ఎప్పటికైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నా తండ్రి పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాను. నా తండ్రి పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి ఎవరైతే నా తండ్రి పనిని మర్చిపోయారో వారందరినీ నా తండ్రి పనిని జ్ఞాపకం చేసి మీ అందరికీ తండ్రి ఒకడు ఉన్నాడని, మనం అందరం కుటుంబంగా తండ్రి చెంతకు చేరాలని, పరలోకపు కుటుంబంలోకి వెళ్ళిపోవాలని, ఈ భూలోకపు కుటుంబాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టాలని చెప్పడానికి నేను వచ్చాను. యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు మీకు తెలుసా? తెలియలేదు. యేసుక్రీస్తు దేవుడి కుమారుడు ఏంటండి అని మాట్లాడే క్రైస్తవుడు ఉన్నాడు ఈరోజు. ఒకప్పుడు కాకరగా అయింది, చదువుకోకముందు చదివిన తర్వాత కేకరగా అయింది. చూడండి సోషల్ మీడియాలో ఎంత పెట్టలేకపోతున్నాడు చూడండి. యేసుక్రీస్తు దేవుడికి కుమారుడు కాడని మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు. ఒకప్పుడు మాట్లాడింది వాళ్ళే, మహాజ్ఞానాన్ని చేత పట్టుకున్నామని చెప్పింది వాళ్ళే. వారికి బైబిల్లోని సంగతులు అర్థం కాలేదా? బైబిల్లోని సంగతులు చదవడానికి వారి కన్నుల దేవుడు మూసేశాడా? వినగల చెవిని దేవుడు వారికి ఇవ్వలేదా? చూడగల కన్నులు వారికి ఇవ్వలేదా? వారి హృదయాంతరాలను మూసివేశాడు ఆ దేవుడు. ఏంటి అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు దేవుడికి కుమారుడు కాదని, యేసుక్రీస్తే ప్రత్యేకంగా దేవుడని, ఆయన స్వయంభూవుడని వారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అది చాలా పొరపాటు. ఎందుకంటే యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు వారికి తెలియలేదు. ఈ రోజు మనకు తెలిసిన దేవుడు వారికి తెలియలేకపోయాడు. ఈ రోజు నాకు తెలిసిన దేవుడు వారికి తెలియలేకుండా పోయాడు. ప్రియమైన వాళ్ళ, అది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, ఎంత దారుణం చూడండి. అవును, మరి మంచి ఉందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూద్దామా? నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదండి. మీ పొరుగువారిని ప్రేమించి మీ శత్రువును ద్వేషించి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి, మీరు విన్న మాట తప్పు, మీరు నేర్చుకున్న జ్ఞానం తప్పు. ఎందుకంటే నాకు తెలిసిన దేవుడు మీకు తెలియదు. ఆనాటి సమాజానికి క్రీస్తు చెబుతున్న సంగతి ఏంటో తెలుసా? నాకు తెలిసిన దేవుడు మీకు తెలియలేదు. నాకు తెలిసిన దేవుడు ఏంటో, నాకు తెలిసిన దేవుడు ఉద్దేశాలు ఏంటో, నాకు తెలిసిన దేవుడు మనసు ఏంటో నేను తెలియజేస్తున్నాను చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి చూడండి. ఎందుకంటే మిమ్మల్ని హింసించే వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయకపోతే క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదన్నమాట. యేసుక్రీస్తు తెలుసుకోమని చెప్పిన దేవుడు నీకు అర్థం కాలేదన్నమాట. నీ శత్రువులను ప్రేమించాలి. నీకు ఎవరైతే బాధపడుతున్నారో, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నిన్ను హింసించే వారి నిమిత్తం ప్రార్థన చేసేవాడిగా, ప్రార్థన చేసే దానవుగా నువ్వు ఉంటే నువ్వు క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలిసినట్టు అనమాట. అలా నువ్వు చేయటం లేదంటే, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, మాటకు మాట నువ్వు చెల్లిస్తున్నావు అంటే నిన్ను దేవుడు ప్రేమించలేదు. నువ్వు దేవుని ప్రేమ నీకు తెలియలేదు. క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేదు. క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలియకపోతే నీకు జరిగే నష్టం చాలా పెద్ద నష్టం.
నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. తెలిసిన దేవుణ్ణే తెలుసుకోవాలి. క్రీస్తు తెలియచేసిన దేవుణ్ణే తెలుసుకోవాలి. ఆయన రొమ్మున అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు దేవుణ్ణి పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మాత్రమే క్రీస్తును తెలియజేయగలడు. ఆ ప్రవక్తలందరూ తెలియజేసిన దేవుణ్ణి తెలియజేశారు. వారికి కూడా తెలియని ఉన్నతమైన సంగతులు యేసుక్రీస్తు తెలియజేశాడు. మహాజ్ఞాన సంగతులు తెలియజేశాడు. యేసుక్రీస్తుకు తెలిసిన దేవుణ్ణి మాత్రమే మనం తెలుసుకోవాలి. ఈ సమాజం అంతా ఒక ఏకాభిప్రాయానికి రావాలి. యేసుక్రీస్తు తెలుసుకున్న దేవుణ్ణే తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రకటించిన దేవుణ్ణే ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుణ్ణే నమ్ముకోవాలి. యేసుక్రీస్తు బ్రతికిన బ్రతుకు ప్రకారం మన బ్రతుకు ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్టు. చూసారండి, పరలోకమందున తండ్రికి కుమారులుగా మీరు పిలువబడాలి. ఎందుకంటే మీరు పరలోకమందున తండ్రి యొక్క కుటుంబంలో ఒక భాగం అనరా. ఆ దేవుని కుటుంబంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చారరా. మళ్ళా ఆ దేవుని కుటుంబంలోకి మీరు వెళ్ళిపోవలసిన వారిగా మార్గాన్ని మరిచి సంచార మార్గాన్ని విడిచిపెట్టి ఎటుబడతాడు తిరిగిపోయే జాతులను మీరు వెళ్ళిపోతారా. వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీరు దేవుని కుమారులు. మీరు దేవుని కుమారులు అంటే ఆ సహోదరుడు, ఆ సహోదరులు మనం అందరం ఒక కుటుంబం. ఒక కుటుంబంగా పరలోకంలోనికి వెళ్ళాలి. ఆ కుటుంబాన్ని పరలోకం చేర్చి నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడరా యేసుక్రీస్తు. 45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అంటారు. చూడండి, చెడ్డవారి మీద మంచి మీద వర్షాన్ని ఎందుకు కురిపిస్తాడండి ఆయన? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఎందుకు ఉదయింపజేస్తున్నాడండి? ఈ చెడ్డవారి ఈ మంచివారి అందరూ ఆయన కుటుంబంలో వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ పరలోకం కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మరలా పరలోకం సంగతులను తెలుసుకుని పరలోకమున్న తండ్రి ఎంతకు వెళ్ళవలసిన వారే. ఆ సంగతిని మర్చిపోయి ఈ జనాంగానికి ఆ ఉద్దేశాలు తెలియచేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. మీరు అందుకు దేవుడు చెబుతున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు ఒకే సూర్యుడిని ఒకే వర్షాన్ని కురిపించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా? ఆయన చేస్తున్న ఈ సృష్టి కార్యక్రమాన్ని చూసి మీకు తెలియటం లేదా? దేవుడు యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు మనకు తెలియలేదన్నమాట. నీ జాతి దేవుడు వేరు, నీ ప్రజల దేవుడు వేరు, నీ దేశానికి ఒక దేవుడు, మా దేశానికి ఒక దేవుడు అని మాట్లాడుతున్నామంటే దేవుడు ఒకే వర్షాన్ని కురిపిస్తాడు, ఒకే సూర్యుడు ఉదయింపచేస్తాడు అన్న సంగతిని మర్చిపోయావు అన్నమాట. అంటే క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలియలేకపోయావు అన్నమాట. క్రీస్తులే ఏకాభిప్రాయంగా ఈ ప్రపంచం అంతా నిలబెట్టి కాల పురుషుడుగా నిలబెట్టాడు యేసుక్రీస్తు. కాల గమనానికి కాలం లెక్కించడానికి ఒక శకపురుషుడిగా నిలబెట్టింది యేసుక్రీస్తుని. ఆ క్రీస్తు యొక్క జ్ఞానం నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆ క్రీస్తుని మధ్యవర్తిగా పెట్టుకుని ఒక డేట్ని అయితే నిర్ణయించుకున్నావు. పొరపాటు కదండి. ఈ ప్రపంచం అంతా ఒక నూనె విషయంలో, ఒక నీటి విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది. ఒక కొలత విషయంలో, ఒక షెడ్యూల్ విషయంలో, ఒక శాస్త్రం విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది. ఒక దేవుడి విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదంటే యేసుక్రీస్తుని సహపురుషుడిగా నిలబెట్టిన తర్వాతే అర్థం కావాలి కదా. ఏకాభిప్రాయానికి రావాలని, ఆయన తెలుసుకున్న దేవుడిని మనం తెలుసుకోవాలని, ఆయనకి తెలిసిన దేవుడు మనకి తెలియాలని తెలియలేదండి. 47వ వచనం, మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నవారు ఏమి? అన్ని జనులను అలాగూ చేయగోరుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా మారిపోవాలి. ఆయన పరిపూర్ణుడరా. ఆయన పరిపూర్ణమైన ఒక కుటుంబంగా మారాలని, మిమ్మల్ని ఈ భూమి మీద ఉంచిన తన కుమారులను తన కుటుంబంలో తీసుకువెళ్ళాలని పరిపూర్ణమైన దశలను ఆయా దశలలో, ఆయా సంగతులలో, ఆయా పాఠాల ద్వారా, ఆయా కాలాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. గత 4 దినములుగా ప్రతి పాఠం ద్వారా దేవుడు చెబుతున్న ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నామంటే ఒక్కొక్క లక్షణాన్ని మనం నుంచి తీసివేయగలగాలి. ఎందుకో తెలుసా? దేవుడు పరిపూర్ణుడు. పరిపూర్ణమైన సంగతులు ఒకేసారి చెబితే నువ్వు తట్టుకోలేదు. కాబట్టి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇలా 4 దినములుగా ఎన్నో పాఠాలు మీకు ప్రకటన చేస్తున్నాం. 4 × 3 12 తరగతులు మీకు తెలియజేస్తున్నాం. 12 తరగతుల ద్వారా దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా మారాలని ఒక సూచన మీకు ఇచ్చాడు. మారాలనే ఒక వివేక జ్ఞానాన్ని మీకు తెలియజేశాడు. ఒక పిలుపుని మీకు ఇచ్చాడు. ఆ పిలుపుని అందుకుని మీరు దేవుని ద్వారా పరిపూర్ణులుగా మీరు మారిపోవాలి కదండి. పరిపూర్ణులుగా మీరు మారిపోవాలి కదా. ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని,
నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని అలాగే ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టును అంటున్నాడు. చూడండి, అంతా ఒక కుటుంబం. నా తండ్రి నన్ను ఎలా ఎరిగాడో, నన్ను ఎరిగిన వారు కూడా నన్ను అలా ఎరుగుతారు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను. నేను ప్రాణం పెట్టాను. క్రీస్తుకు తెలిసిన దేవుడు మనకు తెలియలేదండి. క్రీస్తుకి తెలిసిన దేవుడు మనకు తెలుస్తుంటే మన సహోదరుల నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధమై ఉండాలన్న సంగతి మన జ్ఞాపకాల్లో ఉండాలి. అది ఎప్పుడు మన హృదయాల్లో మననం చేసుకుంటూ ఉండాలి. తర్వాత 16వ వచనం, ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడియు ఆ గును అంటున్నాడు. చూడండి, ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలు ఎవరంటే వాళ్ళు ఇక్కడ లేనివారు, క్రీస్తుకు తెలిసిన దేవుణ్ణి తెలుసుకోలేని వారు, క్రీస్తుకు తెలిసిన దేవుణ్ణి తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దొడ్డిని కాని గొర్రెలు. గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నది గతకాలపు పాఠం. ఇప్పుడు నా గొర్రెలే కాదు, నా గొర్రెలు కానివి, నా దొడ్డివి కాని గొర్రెలు కూడా బయటికి పోయి ఆ గొర్రెలు కూడా నా స్వరాన్ని వినాలి. ఇప్పుడు ఆ గొర్రెలు కూడా నా స్వరాన్ని వినే సంగతులు వచ్చాయి. ఆ గొర్రెలు కూడా నా స్వరాన్ని వినే కాలం వచ్చింది. ఆ గొర్రెలు కూడా ఈ దొడ్డులో కలవలసిన సమయం వచ్చింది. ఆ గొర్రెలు ఈ గొర్రెలు కలిపి మంద ఒక్కటే, గొర్రెల కాపరి ఒక్కటే. క్రీస్తుకు తెలిసిన దేవుడు మీకు తెలుసా? తెలియలేదండి. యేసుక్రీస్తుకు తెలిసిన దేవుడు మీకు తెలుసుంటే అందరి ఏకాభిప్రాయాలకు రావాలని యేసుక్రీస్తు చెబుతారు. చూడండి, నా దొడ్డులు కాని గొర్రెలు బయటికి పోయి ఆ గొర్రెలు కాపాడిన నిమిత్తం కూడా నేను ప్రాణం పెట్టాను. ఆ గొర్రెలు కాపాడిన నిమిత్తం కూడా నేను గొర్రెల కాపరిగా నిలబడి మంచి కాపరిగా నిలబడ్డాను. నా లాంటి కాపరిని మీరు ఎక్కడైనా చూడగలరా? ప్రాణం పెట్టే కాపరిని, ప్రాణం తీసే కాపరిని కాదు నేను. ప్రాణం తీయమని చెప్పే కాపరిని కూడా కాదు నేను. అవసరమైతే ప్రాణం పెట్టండి, అవసరమైతే మీ ప్రాణం తృణపాయంగా విడిచిపెట్టండి అని మాట్లాడే గొర్రెల కాపరిని నేను. మహాజ్ఞాన సంగతులు తెలియజేసే గొర్రెల కాపరిని నేను. నన్ను తెలుసుకోండి, నేను తెలుసుకున్న దేవుడిని తెలుసుకోండి. నా తండ్రి దేవుడు, ఆ తండ్రి దేవుడు. దేవుడు మీ తండ్రి కూడా దేవుడే. మీరు ఈ తండ్రిని విడిచిపెట్టి పరలోకమందున్న తండ్రి దగ్గరికి, నిత్యము ఉండే పరలోకమందున్న తండ్రి యొక్క కుటుంబంలోనికి, పరలోకపు కుటుంబంలోనికి వెళ్లే వారి జాబితాలో మనం ఎల్లప్పుడూ ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వీళ్ళందరినీ దేవుడు సిద్ధపరిచి, యేసుక్రీస్తు సిద్ధపరిచి ఒక మహారాజ్యముగా, ఒక సంఘముగా, ఒక కుటుంబముగా దేవుడికి అప్పగింపబోతున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరిగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఎవరి ద్వారా మరణం వచ్చిందో అలాంటి మనుషుల ద్వారానే పునరుద్ధానం కలిగెను. ఆదాము నుంచి అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతి తరానికి ఏకాభిప్రాయమైన దేవుడు ఒక్కడే ఉన్నాడని, ఆ దేవుడు మనం నమ్మాలని, ఒక అబ్రహాము తెలుసుకున్న దేవుడు మనం తెలుసుకోవాలని, ఒక యాకోబుకు తెలిసిన దేవుడు మనకు తెలియాలని, ఒక ఇస్తేరుకు తెలిసిన దేవుడు మనకు తెలియాలని, ఒక యెఫ్తాకి తెలిసిన దేవుడు మనకు తెలియాలని, ఒక లోతు కుమార్తెలకు తెలిసిన దేవుడు మనకి తెలియాలని దేవుడు ఏకాభిప్రాయాన్ని ప్రతి తరానికి తెలియజేస్తూ ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది అన్నాడు. చూడండి 22వ వచనం, ఆదాము నుంచి అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడదు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. తన కుటుంబాన్ని తనకి అప్పగించేస్తాడు. పరలోకపు కుటుంబంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆధిపత్యమును ప్రతి దాన్ని కొట్టివేసి తన కుటుంబాన్ని తనకి ఇచ్చేస్తాడు. దేవుని కళ్ళల్లో సంతోషించగల క్రీస్తు, దేవుని కళ్ళల్లో సంతోషం చూసే క్రీస్తు లాంటి క్రీస్తువుగా ఉన్నావా? అలాంటి క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తుకు అర్థమైన దేవుడు నీకు అర్థమయ్యాడా? క్రీస్తుకు తెలిసిన దేవుడు నీకు తెలిసాడా?
తెలిసాడా? తెలియలేదు. రాజ్యమును అప్పగించిన తర్వాత అప్పుడు అంతం వచ్చింది. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునికి రాజ్యం అప్పగించిన తర్వాత, దేవునికి సంఘాన్ని అప్పగించిన తర్వాత, దేవునికి తన కుమారులు అప్పగించిన తర్వాత అప్పుడు అంతం వస్తుంది. ఈ మనుషులందరూ నాశనంలోనికి వెళ్ళిపోతారు. ఈ మనుషులందరూ నాశనంలోకి వెళ్ళిపోయే ముందు వారు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తెలుసుకున్న దేవుడు వారు తెలుసుకోవాలి. క్రీస్తుకు తెలిసిన దేవుడు ఈ సమాజానికి తెలియజేయాలి. క్రీస్తుకు తెలిసిన దేవుడు ఈ సమాజం తెలియకపోవడం వల్ల వారికి ఎంతో నష్టం పొంచి ఉన్నదని వారికి తెలియదు. ఇది మతం కాదు, ఇది మతం కాదు. నీ తండ్రి చెంతకు నిన్ను చేర్చే ఒక ప్రయాణం, నీ తండ్రి అంతకు నిన్ను చేర్చే ఒక యాగం, నీ తండ్రి అంతకు నిన్ను చేర్చే ఒక రక్షణ యాగ కార్యక్రమం ఇది. నీవు మర్చిపోయి నీ తండ్రిని ఏకాభిప్రాయంగా ఉండవలసిన నీ తండ్రిని విడిచిపెట్టి భిన్నాభిప్రాయాలను కలుగు చేసుకుంటూ వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోతూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న నిన్ను యేసుక్రీస్తు కాపాడాలని, నిన్ను నీ తండ్రి చెట్టుకి చేర్చాలని, అవసరమైతే ప్రాణాన్ని పెట్టే క్రీస్తుగా నిలబడాలని, ఆ క్రీస్తుని ధరించుకున్న మనము కూడా ఒక ప్రాణాన్ని పెట్టేవారుగా ఉండాలని, క్రీస్తుకు తెలిసిన దేవుడిని మనం తెలుసుకోవాలని, క్రీస్తుకు తెలిసిన దేవుడు మీకు తెలుసా అని నిన్ను ప్రశ్నిస్తూ దేవుడు ఎన్నో మహాజ్ఞాన సంగతులు తెలియజేశాడు. వీటన్నిటిని మీ హృదయాల్లో ఉంచుకోండి. వీటన్నిటి ప్రకారం బ్రతకడానికి క్రీస్తుకు తెలిసిన దేవుడిని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాదిస్తూ తండ్రి, ఎన్నో మహాజ్ఞాన సంగతులు మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈ విద్య పరిశోధన 2026 కాలానికి వచ్చేటప్పటికి దేవా మీ చిత్తం అయితే మరొక సంవత్సరంలో మేము వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి విద్య పరిశోధన కార్యక్రమాలు జరిపించాలని మమ్మల్ని దీపించండి తండ్రి. ఈ సంవత్సరం నిమిత్తం మేము నేర్చుకున్న ప్రతి సంగతిని మా హృదయాంతరాల్లో భద్రపరచుకుని దాని ప్రకారం బ్రతికేలాగా, దాని ప్రకారం ఉద్దేశించేలాగా, మీ సేవ నిమిత్తం, మీ పని నిమిత్తం మా శరీరాలు, మా దేహాన్ని నలగొట్టుకునేలాగా మమ్మల్ని దీపించండి తండ్రి. మీ పనిలో అరిగిపోయే పనిని మాకు అర్థండి తండ్రి. మీ పని నిమిత్తం ఎదురాడి పోరాడే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. నాతో పాటు ప్రకటించిన సహోదరుడు సతీష్, ఎవరైతే ప్రకటించడం సిద్ధపడిన సహోదరి మనులు, సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ జ్ఞానాన్ని తెలియచేయండి. ఈ తత్వవేత్తలు, ఈ శాస్త్రవేత్తలు, ఈ దేవునికి మీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. మీ కుమారుడు తెలియజేసిన క్రీస్తుని మేము తెలుసుకోవాలి తండ్రి. మీ కుమారుడు తెలిపిన క్రీస్తుని మేము తెలపాలి తండ్రి. అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఇదిగో మీ కుమారులు ఎంతో కష్టాన్ని కోర్చుకుని, ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని వారి నిత్య పరిశోధన కార్యక్రమాన్ని చేశారు తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భాలను తెరవండి. వారికి ఇబ్బందులు ఏదైనా ఇక్కట్లేదంటే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఇబ్బందిని తొలగించి మీ పనిలో ముందుకు వెళ్లే ధైర్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, పిలుపుని వారికి దయచేయండి తండ్రి. ఈ పని నిమిత్తం, ఈ 4 రోజుల నిమిత్తం ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే చుట్టుపక్కల ఉండి ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా కృపను దయచేయండి తండ్రి. ఒకవేళ మేము తప్పుగా మాట్లాడిన వారికి ఇబ్బంది పెట్టుంటే వారు మమ్మల్ని క్షమించే మంచి మనసు వారికి దయచేయండి తండ్రి. ఈ శబ్ద యంత్రాన్ని, ఈ సౌండ్ని, ఈ శామ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఈ 4 దినముల పాటు ఉన్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి చిన్నారి, ప్రతి వృద్ధుడు, ప్రతి ఒక్కరు ఆసక్తితో నేర్చుకున్న వారందరినీ మీరు దీవించండి తండ్రి. వారికి ఏ అక్కర్లు ఉన్నావో, వారికి ఏ ఇబ్బందులు ఉన్నావో, వారికి ఏ ఇక్కట్లు ఉన్నావో ప్రతి సంగతిని మీ పాదాల చెంత చేరుస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పని నిమిత్తం ఇదే వేగంతో ఒక సుడిదారిలా, ఒక బెనిదారిలా వెళ్ళే బ్రతుకును మాకు నేర్పించండి తండ్రి. మాకు జ్ఞానాన్ని నేర్చుకుని మా జ్ఞాన హృదయాన్ని తెరవండి తండ్రి. ఈ జ్ఞాన హృదయాన్ని బట్టి సమాజంలోనికి వెళ్ళి జ్ఞాన సంగతులు తెలియజేసే ఉద్దేశాన్ని మాకు అందించండి తండ్రి. చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడికి యేసుక్రీస్తు కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిగా ఉన్నాయా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నాలుగవ రోజు బహిరంగ సభలో చక్కటి సంగతులను తెలియజేసినటువంటి సహోదరులు గంగాధర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ